అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో మీకు ఫిష్ కర్రీ అండి. ఇది బొచ్చి చేప అండి. బొచ్చి చేప 2 కిలోలు ఉంది. కొన్ని పీసులు ఈ రకంగా ఉన్నాయి, ఫ్రైకి పక్కన పెట్టుకొని మిగతావి తల ఇవి సైడ్ పీసులు ఇవన్నీ చిన్న చిన్నవి కూర చేస్తున్నాను. ఇది బొచ్చె చేపల కూర. కూర అంటే మనము పులుసు వేసుకుంటాము, కాకపోతే కొంచెం దగ్గరగా చేసుకునే విధంగా నేను మీకు చేసి చూపిస్తానండి. ఓకేనా? ఇది శుభ్రంగా కడుక్కున్నాను. ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు దీనికి పసుపు అవన్నీ యాడ్ చేద్దామండి. ఒక స్పూను పసుపు వేసుకున్నాను. సాల్ట్ మనకి మోయినంగా వేసుకున్నామండి. ఒక 2 టీ స్పూన్స్ కారం అండి. చేపల కూర కదండి, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 2 3 ఇంకోటి వేసుకుంటున్నా. 3.5 టీ స్పూన్ వేసుకున్నానండి ఈ కారము, పసుపు, ఉప్పు. దీనికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందాము. బొచ్చె చేపకి ముళ్ళు ఉంటాయి కదండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపేసుకున్నామండి ఈ ఫిష్ని. కారం, ఉప్పు పసుపు వేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఒక పావు గంట అట్లా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా చేపల కూరలోకి ఏమేమి వేయాలో నేను వేస్తూ మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందామండి. ఇది ఫిష్ కర్రీకి నేను దీంట్లోనే కూర చేస్తున్నాను. ఇది వేడిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము. గిన్నె అయితే వేడిందండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం మరి కాస్త ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇది కాగిన తర్వాత మనం ఆయిల్ అయితే వేడైందండి. దీంట్లో మనం కొన్ని మెంతులు వేసుకున్నాము. తర్వాత చెక్క, లవంగాలు కూడా చెక్క వేసాను, లవంగాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలండి, ఆనియన్స్. ఇది ఒక పెద్ద ఆనియన్ అండి. ఇది వేగనిద్దాము. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఆనియన్ని వేయించుదామండి. చూడండి, ఈ రకంగా వేగాలండి. బ్రౌన్ కలర్లో వేగిస్తే ఏమవుతుందంటే కూరలో కలిసిపోతుందండి, కంటెంట్ ఎక్కువ. టమాటాలు సన్నగా తరుక్కున్నానండి. ఒక కొంచెం అంతలావు బిగ్ సైజు టమాటా ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇది నేను కూర చేస్తున్నాను కాబట్టి ఇది కూడా కలిపేసుకున్నాము. కలిపేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. టమాటాలని మగ్గితే గ్రేవీలాగా కూరకి బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గిద్దాము. ఇప్పుడు చూద్దామండి టమాటాలు ఎలా ఉడికాయో. టమాటాలు ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి సరిపోతుంది. ఒక స్పూన్, పెద్ద స్పూన్ అనుకోండి, 2 స్పూన్లు వేసుకున్నట్లు అల్లం వెల్లుల్లి. దీన్ని బాగా కలిపేద్దాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఇలా కొంచెం వేగిద్దాము. చేపలు అనేవి వేసుకున్నాము.
ఒక్కొక్కటిగా వేసుకున్నామండి. తర్వాత మనము ఇది కొంచెము అట్లా ఉడికిన తర్వాత వేసుకొని దీన్ని కలిపేసుకుందామండి. ఫస్ట్ సారే మనము ఇట్లా గెంటి పెట్టి కలిపేది. తర్వాత మనము గెంటి పెట్టామంటే అది చిదిరిపోతుంది కాబట్టి ముక్క. ఇప్పుడు ఫస్ట్ సారే మనం ఎంత కలిసేటట్టుగా చూసుకొని కొంచెంసేపు ఉడకనిద్దామండి దీన్ని మీడియంలో. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు ఎక్కువ వేసామన్నమాట, అందుకు కూరలాగా చేస్తున్నాను. అంటే నేను అలా చేయాలనుకున్నాను కాబట్టి చేసి మీకు చూపిస్తున్నానండి. దీంట్లో మనం కొంచెమే పులుసు అనేది యాడ్ చేసుకున్నాం. ఇట్లా సిమ్లో ఉడికిద్దామండి, అంటే లో ఫ్లేమ్లో ఉడికిద్దాము. దీన్ని ఇలా పెట్టుకుందాం, మూత కొని చూద్దామండి ఏ విధంగా ఉడుకుతున్నాయో. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉడికిపోయినాయి. దీనికి మనం ఈ చిన్న కప్పు నిండా అండి చింతపండు పులుసు వేస్తున్నాను. అంతే చిక్కగా కలిపేసాను అన్నమాట. కదిలిపోతుంది చూడండి ఈ విధంగా. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఇట్నే ఉడికిద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికిద్దామండి. ఎక్కువ హైలో పెట్టిందంటే మనకి ముక్క చిదిరిపోతుంది కాబట్టి. అదిగాక పులుసు కూడా ఎక్కువ మనం పోయలేదు. కొంచెం ఉడికిన తర్వాత దీన్ని టేస్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒకసారి చూసేద్దామండి. చూడండి వాటర్ వచ్చేసాయి. దీన్ని మరలా ఒకసారి తిప్పేసుకున్నాము. అల్లం వేసాం కదండి, కొంచెము అడుగు పట్టేస్తుంది. ఇట్లా మనము సర్దుకుందాం అన్నమాట. ఇట్లా సర్దుకుంటే మనము గింటి పెట్టకుండానే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఇందులో చూడండి బాగా ఉడికిపోతుంటే వాటర్ అనేవి వచ్చేస్తుంటాయి బయటికి. ఇప్పుడు మనం దీనిలో ధనియాలు చెక్క లవంగా జీలకర్ర వేసి పట్టిందండి, అది వేసేస్తున్నాను. చేత్తోనే వేసుకుందామండి. ఇలా ఇదంతా 2 సార్లు వేసానండి. వీలైతే ఇంకోటి కూడా మనం వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకొని దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర తిప్పేసుకుందాము. తిప్పేసుకుంటే మనకి అంతా సర్దుకుంటాయి, ముక్కలు కూడా కలిసిపోతాయి. ఇంకా 5 మినిట్స్ ఉంచుకొని ఇంకా దించేసుకోవడం అండి. ఇది చేపల కూర అంట, బొచ్చే చేపల కూర అన్నమాట. ఇట్లా గ్రేవీలాగా కొంచెం చేశాను, పులుసులాగా కాకుండా కొంచెం గ్రేవీలాగా. ఇది ఇంకా 5 మినిట్స్ ఉంచుకొని మనం దించుకొని సర్వ్ చేసుకోవడమేను. ఓకే అండి, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇది బొచ్చ అన్నమాట. ఇటువంటి కూరని ట్రై చేయండి మీరు వీలైతే. ఈ విధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పక్కనున్న బెల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా చేరుతుంది. చూడండి. థ్యాంక్ యూ అండి.